to be seen with the traveler. రండి, ఈరోజు మనం ఒక టీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లోపల ఏ విధంగా టీ పౌడర్ రేటు తయారవుతుందో చూద్దాం. ముందుగా ఒక స్టిక్కర్ పెట్టడం జరిగింది అందరి చేతికిలా కూడా. ఈ చలి వాతావరణం లోపల నీలగిరి కుండ లోపల తేయాగా అనేటువంటి బాగా పడుతుంది కాబట్టి ఇక్కడ స్థానికంగా చాలా వరకు టీ కంపెనీలు అదేవిధంగా చాక్లెట్ కంపెనీలు బాగా ఉన్నాయి. ఈ యొక్క తోటల లోపల పెంచబడినటువంటి యొక్క టీ ఆకుల్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేసి టీ పౌడర్గా తయారు చేసి అమ్మడం జరుగుతుంది. ఏ విధమైన మిషనరీ వాడబడుతుంది, అదేవిధంగా ఏ విధంగా ప్రాసెస్ చేస్తారనేటువంటిది అక్కడ ఉన్న రూల్స్ మేరకు మనం చూద్దాం, వీడియో చిత్రీకరిద్దాం. మొత్తం అయితే ఈరోజు మనకు ఏర్పడినట్టు ముఖ్య అలాట్ లోపల టీ హ్యాబిట్ అనేది ఒకటి. సరే, దాన్ని మనం ఎవరో కాదనలేం. రండి చూద్దాం ఏ విధంగా ప్రాసెస్ అవుతుందో తెలుసుకుందాం. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా డిసిప్లిన్గా వెళ్ళాల్సి వస్తుంది. అంతా కూడా మిషనరీ ఉంటుంది. మీరు చూస్తున్నది మొట్టమొదట తేయాకుల్ని ఆ మిషన్లో వేసి అంతా ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. మీకు కనిపిస్తున్నట్టు పచ్చ ఆకులన్నీ కూడా అటువంటి ఆకులే. ఆ వచ్చేటువంటి ఆకులన్నింటి కూడా గ్రేడింగ్ మాదిరిగా రకరకాలైనటువంటి విభాగాల్లో కొన్ని చేయడం జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్స్ లోపల అవన్నీ ముందుకు వెళ్తుంటాయి. చివరి దశకు వచ్చేంత వరకు చాలా చిన్నగా పీసెస్ మాదిరిగా మారిపోయి మిషన్ లోపలికి వెళ్తున్నాయి. ఎక్కడ హ్యాండ్ టచ్ ఉండదు, ఫుల్లీ కంప్యూటరైజ్డ్ మిషనరీ లోపల ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంటుంది. సాధారణంగా విలేజ్ పిల్లలు తీసుకుంటుంది ఇంకా ఇంటి బార్ లోపల ఈ విధంగా జల్లెడలు ఉంటాయి. ఆ జల్లెడ నుంచి అవి అంతా కూడా ప్యాకింగ్ వైపు వెళ్తుంటాయి. చూడండి, అది దాదాపు లాస్ట్ చివరి స్టేజ్.
ఆటోమేటెడ్ మిషనరీ ద్వారా ప్యాకింగ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఆకు రూపంలో వచ్చినటువంటి ఒక నుంచి డైరెక్ట్ టీ పొడి ప్యాకెట్ రూపంలో లోపలికి బయట రావడం చూస్తున్నారు మీరు. ఈ చిల్లటి వాతావరణం లోపల చక్కగా వేడి టీ ఉచితంగా అందరూ తాగవచ్చు. ఎటువంటి డబ్బులు కూడా తీసుకోబడవు ఇక్కడ. ఇవన్నీ హోల్సేల్ వారి కొరకు 5 కిలోలు 10 కిలోల బ్యాగులు కూడా ప్యాక్ చేయబడ్డాయి. పేరుతో సహా ఈ ఫ్యాక్టరీలో టీ తయారు చేశారు. వచ్చాడా పెసరికి ఎట్లా అంటారు ఏదో ఇక్కడ కూడా చక్కగా టీ తాగి టీ ఎంజాయ్ చేస్తున్నారు. టీ మాత్రం చాలా బాగుంది. అప్పుడే ఫ్రెష్గా మిషన్ నుంచి తీసిందేమో క్వాలిటీ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ ఈ టీ తాగి కొనుక్కొని పోవాలని కంపెనీ యొక్క ఉద్దేశం కావచ్చు. చాలా మాత్రం చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అందరూ కూడా తాగారు. దాదాపు టీ తాగిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ రోజుల్లో అందరు కూడా వచ్చినట్టు పిల్లలు కానీ మేమంతా కూడా టీ ప్యాకెట్ తీసుకోవడం జరిగింది. అన్ని రకాల క్వాలిటీ లోపల ఫ్లేవర్ లోపల కూడా టీ అనేది లభించింది. తీసుకుంటారా? హౌ మచ్? గమ్మత్తైన విషయం ఏంటంటే ఊటిలో ఉన్న షాపులో ఉన్నటువంటి షాప్ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడారు. ఇక్కడ తెలుగు ప్రాంతం నుంచి చాలామంది పర్యాటకులు వస్తుంటారని వాళ్ళతో తెలుగు మాట్లాడాల్సి వస్తుందని చెప్పించబడడం జరిగింది. ఇది మనకు సౌకర్యంగా అనిపించింది. ఇంకా ఇతర క్వాలిటీ తేనె కానీ ఇతర కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్మారు. తీసుకున్నావా?
It is this strong tea powder. It is cost of 300 in our stores like Kirana shops. But this available at this place only 170 rupees. You will try and taste it. Thank you. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు మీ శ్రీ ద ట్రావెలర్ చూస్తూనే ఉండండి. హ్యావ్ ఫన్, హ్యావ్ ఎంజాయ్. సీ యూ, బాయ్ బాయ్.